దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వం సవరణ చట్టం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లోనే చట్టం ఆమోదం పొందిన తాజాగా ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకురావడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే సిఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వాటన్నింటిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు 3 వారాల గడువును ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఇదే సమయంలో సిఏఏ అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన 237 పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించడానికి నిరాకరించింది. మరోవైపు ఈ 237 పిటిషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 3 వారాల గడువును ఇచ్చింది. అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 9వ తేదీని చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.